మీకా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి వెళ్తున్నాం. కాబట్టి నేను షోమ్రోనును చేనిలో ఉన్న రాళ్ల కుప్పవలే చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచెదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను, దాని చెప్పుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేసి గనుక కంగారు లేకుండా జీతముగా మరలా ఇవ్వబడును. 8వ వచనంలో ప్రవక్త ఏడుస్తున్నాడు. ఇదంతా ఆయనకి కనబడుతుంది. దీనిని చూచి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పు కోడి మూలుగునట్లు మూలుగుచున్నాను, దానికి తగిన గాయములు మరణకరములు అవి యోధాకు తగిలి ఉన్నవి, నా జనులు గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. ఇప్పుడు ఈ చదివిన భాగం అంటే మీకు చెప్పేటప్పుడు అర్థమైంది, మీరు చదువుకుంటా వెళ్తే ఏం అర్థం కాదు. అందుకని చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే 100 సార్లు చదివినట్టు. దీనికి ఏం కలుగుతుందంటే మీకా గారికి దర్శనం కలుగుతుంది. దేని గురించి దర్శనం కలిగింది? షోమ్రోను గురించి, యెరూషలేము గురించి దర్శనం కలిగింది. ఆల్రెడీ షోమ్రోను రాజులు అషూరు రాజులకు అప్పగించబడ్డాయి. ఈ అషూరు రాజు అనే వ్యక్తి వీళ్ళు బాగా వాటిని తుడిచేశారు. మిగిలింది ఏంటంటే యెరూషలేము ప్రాంతం, అంటే యోదయ ప్రాంతం. దీని గురించి ఈయన కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాడు. నిప్పుకోడి మూలిగినట్లుగా నేను మునుగుచున్నాను, నేను బాధపడుతున్నాను. దాని విధానాన్ని చూస్తున్నప్పుడు నేను బాగా ఆయన కలుగుతున్న దర్శనం దాన్ని కూడా ఊడిసిపెట్టి నాశనం కాబోతా ఉంది. ఆ పట్టణాన్ని దేవుడు శత్రువులకు అప్పగించబోతున్నాడు. శత్రువులు ఆ పట్టణాన్ని నాశనం చేసేప్పుడు అక్కడ ఘోరాది ఘోరంగా అనేక మంది హతులైపోతారు. ఆ పట్టణం నాశనం అయిపోద్ది. ఇది దర్శనాన్ని చూస్తున్నాడు. మీకా గారు దర్శనం చూస్తా ఏడుస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రవక్తకి దిగులుంది కానీ వాళ్ళకి మాత్రం దిగులు మాత్రం లేదు. దిగులు విచారం లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వారి పాపములో మగ్గిపోతా ఉన్నారు. ఎందుకు ఇంత శిక్ష రాబోతుందనంటే వారు చేసిన పాపమును బట్టియే. ఏంది వారు చేసిన పాపం అంటే దేవుడు యూదులను ఇజ్రాయేలీలను ఉన్నతమైన స్థానంలో ఉంచి వాళ్ళకి ఏమిచ్చాడంటే కొండబండ నుండి తేనెను, గోధుమలను, చెకుముతి రాతి నుండి ఇలాగ దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు వారి తినటానికి కడుపు నిండా ఆహారాన్ని దేవుడు పెట్టాడు. ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించిన ఈ షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయేలీలు, యెరూషలేములో ఉన్న యూదులు ఇన్ని దీవెనలు అనుభవిస్తూ కూడా వాళ్ళు దేవుణ్ణి మరిచిన వారై ఇష్టానుసారంగా జీవించారు. వీళ్ళు దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా జీవించడానికి యోధా ప్రాంతంలో మొదటి కారకుడు ఎవరంటే ఆహాజు. ఎవరంట? రాజైన ఆహాజు. వీళ్ళందరినీ ప్రియులారా, నేను అషూరు ప్రాంతానికి వెళ్ళాను. ఒక బలిపీఠం మీద ఒక రూపం కనబడింది. ఆ రూపమే అషూరు వారందరికీ, అంటే సిరియన్లకి వాళ్ళందరికీ జయమిస్తుంది. ఆ రూపమే. అందుకని ఆ రూపాన్ని యెరూషలేములో పెట్టాను, ఆ రూపాన్ని యోగ్యాలో పెట్టాను. ప్రతి గొంతులోను, ప్రతి సందులోను, ప్రతి వీధిలోను గుళ్ళు కట్టించాను. ఏంటిరా నువ్వు చేసిన బహుమానం అంటే, రాజుగా ఉండి నువ్వు చేసిన బహుమానం ఏంటంటే సర్వాధికారిని దేవుణ్ణి వదిలేసి, సర్వశక్తిమంతుడిని దేవుణ్ణి వదిలేసి, ఉన్నత స్థలముల మీద ఉంచిన దేవుణ్ణి వదిలేసి, ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుణ్ణి వదిలేసి
ఇష్టానుసారమైన రూపాలను పెట్టుకొని ఆ దేవునికి బాధను కలుగు చేశాడు రాజైన ఆహాజు. దాన్ని బట్టి దేవుని కోపం రగులుకుంటుంది. ఆ రగులుకుంటున్న కోపాన్ని మీకాకి దర్శనం కనబడుతుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎంత తీవ్రంగా రాబోతుందో ఇది దర్శనాన్ని చూస్తున్నాడు మీకా గారు. అందుకనే 8వ వచనంలో ఆయన ప్రాపించి ఏడుస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రవక్త దిగులు పడుతున్నాడు, కానీ ఆ ప్రదేశంలో నివాసం చేసే ప్రజలకు దిగులు లేదు, విచారం లేదు. ఈరోజు భోజనం అయింది, తెల్లారితే మళ్ళీ వండుకుంటాం, సాయంకాలానికి మళ్ళీ కడుక్కుంటాం, వండుకుంటాం, ఉదయాన్నే మళ్ళీ లెగుస్తాము, కడుక్కుంటాం, వండుకుంటాం. బాగాలేదా? బీపు డ్రమ్ములో బియ్యం తక్కువ అయిపోయినాయా? చెరుగుపల్లి సంతలో ఉన్న కూరగాయలు ఇంట్లో ఏమైనా తక్కువ అయిపోయినాయా? ఏమి తక్కువైపోయినాయి? అన్ని బాగున్నాయి. కానీ దేవుడు మనిషి యొక్క పాపమును బట్టి, అవిధేయతను బట్టి శిక్ష విధిస్తాడు అనే విషయాన్ని మరిచిన వారై ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఒక మనిషికి శిక్ష ఎలా వచ్చిందంటే మానవుని యొక్క అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి శిక్ష వస్తుంది. యోబు గారికి వచ్చిన శిక్ష వేరు. యోబు గారికి వచ్చిన శిక్ష అది పరీక్ష కాలం, ఇది పరీక్ష కాలం కాదు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, అవిధేయతల్లో ఉన్నారు, బలహీనత నుంచి బయటికి రావటంలా. దీనికి మనం పెట్టుకున్న పేరు, ఈ మెసేజ్ పెట్టుకున్న టైటిల్ ఏంది? తిరస్కారపు టైటిల్ చెప్పాను కదమ్మా ఈ వాక్యానికి. తీర్పును గురించిన తొలి దేవోక్తి. తీర్పును గురించిన తొలి దేవోక్తి. ఈ గుర్తు లేకపోతే పాఠాలు కూడా మీకు గుర్తుండవు. అందుకని జాగ్రత్తగానండి. ఈ మెసేజ్ మొత్తానికి మీకు పెట్టిన టైటిల్ ఏంటంటే దేవుని యొక్క తీర్పు. ఎందుకు దేవుని తీర్పు వస్తుంది వాళ్ళ మీదకి? వాళ్ళు దేవునికి విడిచి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందును బట్టి వాళ్ళ మీదకి తీర్పు రాబోతుంది. అది ఆ విషయాన్ని ప్రవక్త ఏడుస్తున్నాడు, ప్రవక్త బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, ఈ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోవా అంటే ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఆ ప్రజలు బలహీనత నుంచి రావట్లేదు కదా, పాపం నుంచి రావట్లేదు కదా. ప్రవక్తకి ఎంత ఏడ్చేయాలి? రాజు మారాలి, రాజ్యంలో మార్పు రావాలి, రాజ్యం అంతా దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా మారినప్పుడే ఆ రాజ్యము బాగుంటది, ఆ దేశము బాగుంటది, సస్యశ్యామలంగా ఉంటది, సస్యశ్యామలంగా ఉంటది ఆ దేశం. విగ్రహాలను తీసుకొచ్చిన ఈ ఆహాజు వెళ్ళిపోయాడు. తర్వాత హిజ్కియా వచ్చాడు, కాస్త ఆ తర్వాత కాలు దువ్వాడు. ఎవరు? సన్హరీబు అనే వ్యక్తి కాలు దువ్వాడు. ఏ పట్టణాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడో మీకు ఒక చిన్న లిస్ట్ ఉంది. దాన్ని మీరు 11వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటారండి 16వ వచనం వరకు. నేను దాని అర్థాలు చెప్తాను, చదవండి అమ్మా. షాఫీర్కి ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు 10వ వచనంకి వెళ్ళు, 10కి వెళ్ళండి. గాతు పట్టణములో దీనిని తెలియచేయవద్దు. ఆగండి, మీకు అటు చెప్పుకుంటూ వెళ్తే అర్థమైంది. గాదు పట్టణములో దీనిని తెలియచేయవద్దు. దేనిని? యోధా వారికి కలగబోతున్న నాశనాన్ని, యోధా వారికి కలగబోతున్న నష్టాన్ని గాదు పట్టణములో తెలియచేయవద్దు. గాదు ఎవరిది? గాదు పట్టణం ఎవరిది? ఫిలిస్తీన్ల పట్టణం. గాదు వాడైన గొలియాత్ అని చెప్పండి. గొలియాత్ ఎవరు? గాదు వాడే. గాదు వారికి తెలియజేయబాకండి. గాదు ప్రాంతం ఎవరిదంటే ఫిలిస్తీన్ల ప్రాంతం. ఫిలిస్తీన్ల ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన పట్టణాల్లో ఒక పట్టణం పేరు ఏంటంటే గాదు. ఈ జరగబోతున్న ఈ కీడంతా, ఈ విషయం అంతా గాదు వారికి తెలియజేయబాకండి. ఎందుకంటే దేవుని బిడ్డలకు వచ్చిన కీడు గురించి శత్రువు విని వాడు నవ్వుకుంటాడు, వాడు విర్రవీగుతాడు, వాడు సంకర కొట్టుకుంటాడు. అందువల్ల మీరు
గాతు వారికి ఈ విషయాన్ని తెలియజేయవాకండి అంటాడు. గాతు వారికి తెలియజేయబాకండి. 2 సమూయేలు గ్రంథంలోకి వెళ్ళండి. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకుండా ఉన్నట్లు, ఫిలిష్తీయులు అనే వాళ్ళు సంతోషించకుండా ఉన్నట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయవద్దు. దావీదు గారు ఈ మాట చెబుతాడు సౌలు గారి గురించి. సౌలు గారికి సంభవించిన విషయాన్ని గాతు వాళ్ళకి తెలియజేయబాకండి అని దావీదు గారు చెబుతారు. అదే మీకా గారు కూడా ప్రవక్త చెబుతున్నాడు. శత్రువు వాడు సంకల కొట్టుకొని ఎగురుతూ ఉంటాడు, వాడు విర్రవీగుతాడు, వాడు నవ్వుతాడు. దేవుని పిల్లలకు వచ్చే శ్రమ, దేవుని పిల్లలకు వచ్చే కష్టాన్ని బట్టి ముందు ఎవరు నవ్వుకుంటారంటే శత్రువు. దేవుని పిల్లలకు శత్రువు ఎవరు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు ఒక ముఖ్యమైన పట్టణం గాతు. గాతు వాడైన గొల్యాతే కదా 40 రోజులు కేకలేశాడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చి, నేను ఫిలిష్తీయుడు గానా, మీరు సౌలుకి దాసులు గారా, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకొని నాతో పోట్లాడి గెలవండి. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలారా మీలో ఒకడు నా మీద గెలిస్తే ఫిలిష్తీయులుగా ఉన్న మేమందరం మీకు దాసులు అయిపోతాం. ఒకవేళ మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అయిపోవాలని చెప్పేసి 40 రోజులు కేకలేస్తా ఉన్నాడు. కొండ మధ్య కేకలేస్తున్నాడు. గాతువాడైన పిలిస్తే కేకలేస్తుంది. 6 మూరల జాతి కలిగి గొల్యాతు. దేవుడు గుడ్డవాడిని రేపాడు. చిన్నవాడైన దావీదుని దేవుడు రేపి, నాకు అప్పగించండి, 40 రోజులు ఎందుకు ఈ పాఠం, 40 రోజులు అవసరమా? 40 రోజుల నుంచి వాడు రావటం, పెద్ద కేకలు ఎట్టి వెళ్ళిపోవటం, ఇదంతా ఏది పెద్ద ఒంగోలు సెట్టింగ్ లాగా ఉంది, అనవసరం ఈ సెట్టింగ్, నాకు అప్పగించండి అన్నాడు. అర్థమైందా? నాకు అప్పగించండి, తోడపేడి తేల్చేస్తాను అన్నాడు. ఆకాశ పక్షులకు ఆహారం చేస్తాను అన్నాడు. సౌలు రాజు అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. మైండ్ బ్లాక్ అయ్యి ఆ పిల్లోడు పిలబడి అన్నాడు. పిల్లోడు చూస్తే పొడ్డోడు, ఏవయ్యా నువ్వు చూస్తానికి పిల్లోడు లాగా నీ మాట ఏమన్నా ఘనంగా ఉంది, అసలు వ్యవహారం ఏందన్నాడు. నా వ్యవహారం నీకు తెలియదు రాజా, గొర్రెలు కాసుకుంటుండగా ఒకసారి తోడేలు వచ్చింది, దాన్ని పట్టుకొని చీల్చేశాను, ఒకసారి సింహం కూడా వచ్చింది, దాన్ని పట్టుకొని చీల్చేశాను, వాటికంటే ఆ మగవాడ గొలియాత అన్నాడు. అట్టగా అన్నాడు. అయితే నా డ్రెస్ ఉంది కానీ నా డ్రెస్ వేసుకో అన్నాడు. నీ డ్రెస్ బ్యాగీ ప్యాంట్ బ్యాగీ షర్ట్ లాగా ఉంటాయి లూజుగా, నాకు వద్దు, నాకు ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఒడిసి రాయి తీసుకొని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్యాగీ ప్యాంట్ బ్యాగీ షర్ట్ అని వచ్చే ఇది వరకు ప్యాంటు కాలు దగ్గర ఎంత ఉంటది, కాలు కిందకి రాగానే ఎంత ఉంటది, దాన్ని బ్యాగీ ప్యాంట్ అంటారు, బ్యాగీ షర్ట్. ఇప్పుడంతా టైట్ ప్యాంట్లు మోడల్ అన్నమాట. నాకు వద్దు, నాకు ఆయుధాలు ఉన్నాయని వెళ్ళిపోయి వెళతా 5 రాళ్ళు ఏరుకొని ఆ 5 రాళ్ళు ఏరుకొని బయలుదేరాడు. గాతు వాడేది గొలియాత అంటాడు, నువ్వు నా మీదకి వస్తున్నావు చిన్న కర్ర తీసుకొని నేను కుక్కనా అంటాడు. నువ్వు అన్నట్టే అంటాడు, నువ్వు కుక్కవే అంటాడు. నేను జీవము కలిగిన దేవుని సైన్యమును నువ్వు తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిష్తీయుడా, నువ్వు ఏ పాటి వాడవు, ఈ రోజు నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఒక్క రాయి తీసుకొని గురి తీసి కార్డ్బెల్ టైపులో విసిరాడు. నొసడ కొట్టింది. ఎప్పుడైతే నొసడగా తగిలిందో వెనక నుండి దేవుడు మోడు మీద పటామని కొట్టాడు. ఒక్క బోర్లగా 6 మూరల జానులు కానీ గొలియాతు ఒక్క బోర్లగా పడ్డాడు. ఆ లోయలో పరిగెత్తి ఆ పంట మీదకి వెళ్ళిపోయి ఆయన కత్తి తీసుకొని మొక్కలు వేశాడు దావీదు. ఎందుకు గాతు వాడికి తెలియజేయద్దంటే, గాతు వారు శత్రువులు. దేవుని బిడ్డలకి ఏదైనా నష్టం కలిగితే, దేవుని బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే, దేవుని బిడ్డలు విచారంలో ఉంటే, దేవుని బిడ్డలు దిగులు పడతా ఉంటే సంకల కొట్టుకునేది శత్రువులు. అందువల్ల 10వ వచనంలో ఏం రాయబడిందంటే, చదవండి, గాతు పట్టణంలో దీనిని తెలియచేయవద్దు,
అచట ఎంత మాత్రము ఏడవవద్దు. చదువమ్మా. బెత్లెయెఫ్రాలో నేను ధూళిగా పడి తిని. బెత్లెయెఫ్రాలో ఇది ఎక్కడుందంటే ఈ మైదానంలోనే ఉంది. ఏ మైదానం? షెఫేలా మైదానం. యోధా ప్రాంతం దాకా వచ్చాడు సన్హరేబు. సన్హరేబు అనే వ్యక్తి యోధా ప్రాంతం దాకా వచ్చాడు. ఈ యోధా ప్రాంతంలో షెఫేలా అనే ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు చదివేనే బెత్లెయెఫ్రా నేను ధూళిలో పడి ఉంటిని. ఏళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఏళ్ళను తుడిచేస్తారంటున్నారు శత్రువులు. యోధా ప్రాంతంలో ఉన్న ఈ బెత్లెయెఫ్రా అనే దాన్ని తుడిచేస్తారన్నాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే ధూళి ఇల్లు. ఏ ఇల్లు అంట? బెత్లెయెఫ్రా అనే పేరుకి అర్థం ఏంటంటే ధూళి ఇల్లు. దాన్ని దుమ్ములో తుడిచేసినట్టు తుడిచేస్తారన్నాడు శత్రువు. ఇది మేకా గారికి దర్శనం కలుగుతుంది. బెత్లెయెఫ్రా కూడా స్తోత్రం చెల్లించబోతుంది. ప్రియులారా, మీరు దేవుని మాట వింటల్లా. ఈ విషయాలని గాతోడకు తెలియజేయబాకండి. ఒక మాట వినండి. బెత్లెయెఫ్రా అనేది కూడా దేవుడు తుడిచేయబోతున్నాడు, శత్రువుకి అప్పగించబోతున్నాడు. నాకు దర్శనం వచ్చి శోకండాలు పెట్టి ఏడుస్తున్నా, నిప్పుకోడి మూలిగినట్టు మూలుగుతున్నా, ఎంతో బాధపడతాను, మీకు అర్థం కావటంలా అని బెత్లెయెఫ్రాని దర్శనం చూస్తుంటే అది ధూళి అయిపోతుందంట. ఆ ప్రాంతం ఏమైపోతుంది? ధూళిగా మారిపోతుంది. ఆ ప్రాంతాన్ని తుడిసిపోతున్నాడు దేవుడు. తర్వాత షాఫీరు నివాసి దిగంబరిగై అవమానము నొంది వెళ్ళిపోము. షాఫీరు అనగా సొగసైనది. షాఫీర్ అనే పేరుకి అర్థం రాసుకోండి. షాఫీరు అంటే సొగసైనది. సొగసగా ఉన్న ఈ ప్రదేశం, షాఫీరు అనే ఈ సొగసగా ఉన్న ప్రదేశం ఏమైపోతుందంటే దిగంబరి అయిపోతుంది. ఒక మంచి డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి ఎవరన్నా ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చూడగలే, ఆ డ్రెస్ చూడగలే, అబ్బా ఎంత బాగున్నావా ఈ డ్రెస్, ఆ షర్టు, ఆ ప్యాంటు, ఆ టక్కు, ఆ విధానం, పరిస్థితి ఎంత నైస్గా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఏమైందంటే షర్టు ప్యాంటు లేకపోతే ఎంత నైసుకుంటాడు. అది విషయం. దిగంబరివై, అన్ని బాగున్నప్పుడు సొగసుగా ఉన్నావు, సౌందర్యంగా కనబడుతున్నావు. ఇప్పుడు ఏమైపోతున్నావు అంటే నీవు దిగంబరి అయిపోతున్నావు. నీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు శత్రువు. పట్టణం ఏమైపోతుందంట? నాశనం అయిపోతుంది. బెత్లెయెఫ్రా అనేది ధూళి అయిపోతుంది. షాఫీర్ అనేది దిగంబరిగా మారిపోతుంది. 2, 3 జైనాను అనేవారు. చదువమ్మా. బయలుదేరక నిలిచిరి. ఒక చోట నుండి బయలుదేరు. జైనాను అనే పదానికి అర్థం ఏంటంటే ఒక చోటు నుండి బయలుదేరు. అయ్యా ఇక అయిపోయింది నీ చరిత్ర, ఇక నువ్వు బయలుదేరటమే. నీ ఇళ్ళు వాకిళ్ళు మొత్తాన్ని శత్రువు ఆక్రమించుకోబోతున్నాడు. ఆ పై ప్రాంతాన్ని ఏమన్నా ధూళిగా చేసేసారు, షాఫీర్ ఏమన్నా దిగంబరిగా చేశారు. ఇక నువ్వు బయలుదేరటమే. జైనాను అనే ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ ఎక్కడున్నాయని చెబుతున్నాను, జాగ్రత్తగానండి. ఈ ప్రాంతం అంతా ఎక్కడుంది? యోదయా ప్రాంతంలో, మైదాన భూమిలో. ఆ మొత్తాన్ని షెఫేలా ప్రాంతం అన్నారు. షెఫేలా ప్రాంతంలోని ఈ భూ ప్రాంతం మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓడవబోతున్నారు, తొడవబోతున్నారు. ఇంకో మాట మీకు అర్థమైంది చెప్పరండి, షేవింగ్ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు? షేవింగ్ చేయబోతున్నారు. శుభ్రంగా ఓడబోతున్నారు. జైనాను, నీవు ఇక బయలుదేరటమే, నీ ప్రాంతాన్ని కూడా విడిచి. చదువమ్మా. ప్రలాపము ప్రలాపము బేతేజరులో మొదలుపెట్టి జరుగుతున్నది. బేతేజరు అనేది కూడా అక్కడే ఉంది. నేను చదువుతున్న పేర్లన్నీ ఈ మైదాన భూమిలోనే ఉన్నాయి. ఈ మైదాన భూమి లాకీషు దాకా వచ్చాడే. లాకీష్ కూడా కనపడిందిలే, కొద్ది ముందుకెళ్తే లాకీష్ కనపడింది. ఆడదాకా ముందు ఏం చెప్పుకుందాం. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే
తొడవబోతున్నాడండి. అక్కడ ఉన్న ప్రాంతాలు మీకు సింపుల్గా చెబుతాను. జైనాను అనే ప్రాంతాన్ని యెహోషువ గ్రంథంలో చెప్తాడు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 36 నుండి కాస్త చదవండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 36. మైదానములో ఏవనగా ఆ పేరు తిరుగుతున్నాయా? సేనాను అనే పదం ఉందా? సేనాను 37వ వచనంలో సేనాను. భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే సేనానే జైనాను. అది గుర్తుపెట్టాడు. జైనాను అనగా సేనాను అనగా భక్తుల యొక్క అభిప్రాయం ఒకే ఊరు అని అర్థం. అక్కడ 14 పెద్ద ఊర్లు ఉన్నాయి. మీరు చూశారు యెహోషువ గ్రంథంలో 14 పట్టణాలు దాకా ఉన్నాయి. యోధా ప్రాంతంలో ఒక 14 దాకా ఉన్నాయి. కనబడిందమ్మా? కనబడిందా? 14 అనే పదాలు చదవండి. ఎంత? 16 దాకా ఉన్నాయా? 14 దాన్ని మళ్ళీ కొడితే 16 అవుతుంది. అది 14 దాకా ఉన్నాయి. ఈ 14 పట్టణాలు మొత్తాన్ని ఈయన ఏం చేయబోతున్నాడంటే, ఏ రాజు? అషూరు రాజైన సన్హరేబు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాను. వాళ్ళ నాన్నగారి పేరు ఏం చెప్పాను? సన్హరేబు యొక్క నాన్నగారు సెర్గోను. మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ చెబుతా ఉంటా, మీకు వంట పట్టి ఇవ్వడాలి. సన్హరేబు యొక్క నాన్నగారు సెర్గోను. సెర్గోను టైం వరకు ఏమన్నా 10 గోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలు తుడిచిపెట్టేశారు. సెర్గోను కుమారుడైన సన్హరేబు వచ్చేతలకి 10 గోత్రాలు అయిపోయి ఇక చూడాల్సింది ఏంది? యోధా ప్రాంతాన్ని. యోధా ప్రాంతాన్ని తుడుచుకుంటూ వస్తున్నాడు అయ్యగారు. ఏ అయ్యగారు? అషూరు రాజైన సన్హరేబు యోధా ప్రాంతాన్ని తుడుచుకుంటూ వస్తున్నాడు. తుడుచుకుంటూ వచ్చే దాంట్లో బెత్రే ఎప్రా అని చదివారు, షాఫీర్ అని చదివారు, జైనానా. జైనానా అనే పదానికి మీకు యెహోషువ గ్రంథానికి వెళ్ళినంటే అక్కడ ఒక పేరు రాయబడిందంటే సెయినానా అన్నా కూడా జైనానా అన్నా కూడా ఒకే ప్రాంతం అని భక్తుల అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఆ చోటును కూడా తీసేయబోతున్నాడు. తర్వాత బేతేజేరు, వేరొకరి ఇంటికి కొనిపోబడు అని అర్థం. దాని పేరు బేతేజేరు అనే పేరుకి అర్థం ఏంటంటే వేరొకరి ఇంటికి కొనిపోబడు. మన ఇంటిలో ఉన్నంత కాలం మనం స్వతంత్రంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ వేరే ఇంటికి వెళ్ళాం అనుకోండి అద్దెకి, నీళ్ళేంది ఎక్కువ పారిపోతున్నారంట. మీరు రోడ్డు మీద పడుతున్న ఏంది నీళ్లు, అటు వెళ్తున్న ఏంది నీళ్లు, ఇటు వెళ్తున్న ఏంది నీళ్ళు అని అద్దెకున్న వాళ్ళు అసలు బతకనీరు. అసలోళ్ళు అద్దెకున్న వాళ్ళు బతకనీరు. ఈ రంగు పోయింది ఏంది ఇంట్లో, ఈ గోడకి మచ్చలు పడ్డాయింది, ఈ గోడకి గీతలు పడ్డాయింది, ఇదే భజన. అసలు బతకనీరు. అంటే బేతేజేరు అనే పేరుకి అర్థం ఏంటంటే వేరొకరి ఇంటికి కొనిపోబడు. అంటే చక్కగా బ్రతుకుతున్న, దేవుడు ఆశీర్వదించి బ్రతుకుతున్న ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు వారి యొక్క అవిధేయతను, వారి పాపాన్ని బట్టి. ఎవరు చేసిన పాపం అది? ఆహాజు ఆ రాజున్నాడే, యోధా రాజు. ఈ ఆహాజు చేసిన పాపం దేశం మీదకి వచ్చింది. ఆహాజు చేసిన తప్పు దేశం మీదకి వచ్చింది. రాజు చెడిపోయి ఆ తప్పు చేశాడు కనుక దేశంలో ఉన్న ప్రజలందరూ నష్టాన్ని అనుభవిస్తున్నారు, కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఆహాజు రాజు చేసిన తప్పు ఏం చేశాడు రా బాబు? ఈ తప్పు అంటే అషూరు వారి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి, రాజుగారి దగ్గరికి. ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బలిపీఠం మీద ఒక రూపం కనబడింది. ఈ రూపమే కావోను వీళ్ళందరికీ జయమిస్తుంది. ఒకసారి మన పట్టణాన్ని, పట్టణాల మీద రావాలన్నా ఏ పట్టణం మీదకి వెళ్ళిపోయినా అషూరు వారికి గెలుస్తున్నారు. అషూరు వారికి వాటం కనబడటం లేదు. కాబట్టి ఈ దేవుడు ద్వారా వాడు వాటం చూడలేదు. కాబట్టి ఆ దేవుడిని తీసుకెళ్లి మన ప్రాంతంలో కూడా పెట్టుకుంటే మనకు కూడా వాటర్ రాదని తీసుకెళ్ళి ఇంప్రెస్ అయ్యాడు అయ్యారు, ప్రేరేపించబడ్డాడు అయ్యారు.
మనసులో దేవుని వదిలేసి వేరే కోరికలతో ప్రేరేపించబడ్డాడు. అందువల్ల ఆయన్ని బట్టి పట్టణాలు తుడిచేస్తున్నారు. తుడిచేసే దానికంటే మీరేం చెప్తారు? ఊడిచేస్తున్నారు. ఏం చెప్పాలా? ఊడిచేస్తున్నారు. బేతేజేరు అనే పేరుకి అర్థం ఏంటంటే వేరొకరి ఇంటికి కోరిపోబడు. దాన్ని కూడా కొట్టుకున్నారు. తర్వాత మారోతు అనే ప్రాంతం. మారోతు అనగా చేదు. మారోతు వారు, మారోతు అనే పదానికి అర్థం ఏంటంటే చేదు. మారోతు వారు తాను పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారమున వచ్చెను. అని ఏడుస్తున్నారు. అయ్యా, నీ ఆశీర్వాదం నుండి ఎంతో బాగున్నావు నాయన, ఇప్పుడు నీ ఆశీర్వాదం కోల్పోయామయ్యా, మా పరిస్థితి దారుణం అయిపోయిందయ్యా, మేము శత్రువులకు అప్పగించబడ్డామయ్యా అని మారేషు వారు ఏడుస్తున్నారు. బాధ వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది కాబట్టి ఏడుస్తున్నారు. బాధ వాళ్ళ నెత్తి మీదకి రాకమునిపే ప్రవక్త ఏడ్చాడు. నా మాటలు అర్థమైనయా? బాధ నెత్తి మీదకి రాకమునిపే ప్రవక్త ఏడ్చాడు. ప్రవక్త బాధపడ్డాడు. బాధపడ్డ ప్రవక్త గురించి ఏమన్నారో కూడా చెబుతా నేను. ఎందుకు ఆ రకం బాధపడుతున్నావు? ఎందుకు ఆ రకం మందులోకి వెళ్ళి శివుడు చెప్తున్నారు? ఎందుకు ఆ రకం కూర్చొని అయ్యో అయ్యో అని ఎడుతున్నారు? ఏమొచ్చింది మీకు పోయే కాలం? ఆ కాలం మీకు రాకూడదని నీళ్ళు ఎడుతున్నారు. దేవుడికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ముందు ప్రవక్త ఏడుస్తున్నాడు, ప్రవక్త దిగులు పడుతున్నాడు, ప్రవక్త బాధపడుతున్నాడు. ఇవన్నీ తుడుచుకొని వెళ్ళిపోబోతున్నాయని బాధపడుతున్నాడు. ప్రవక్త మాట విని కూడా బాగుపడలా. అవతల రాజుగారే పెట్టించేశాడు. వీధి వీధిలో గొంతులో సందులో. ఇక అందరు ఏడ కూర్చున్నవాడు వాడు ఎక్కడ కూర్చొని అక్కడ వాళ్ళు వడగొప్పు పారకు తాగుతున్నారు. ఏం చేస్తారు అమ్మ? వడపప్పు చెప్పండి అమ్మ. వడపప్పు పంపించుకొచ్చుతారా? అప్పుడు ఆ పానకం ఏందో మనం ఏర్పాటు చేసుకుందాంలే, మీరు పల్లెవాడు బాగున్నారు, ఆ పానకం ఏర్పాటు చేసుకోండి అంతే. ఫోటో డిటో జిరాక్స్ కాపీ. అమ్మా. పానకం దాకా ఇప్పుడు ఆడకెళ్తాం ఎందుకు లేదు, మోటార్ వచ్చింది కాబట్టి ఆ పానకం కూడా మనం తాగాలి కాబట్టి ప్రభు చేతి చరికిచ్చారు. చల్లగాలిలో అప్పుడేమన్నా చల్లగాలి అన్నాం. ఎప్పుడు క్రిస్మస్ అంటే ఎడుకొస్తానికి ఏమన్నాం? దేవా ఆపిని పానకం తాగుతానయ్యా. మనిషి ఏ పాట పాడుకొని ఎన్ని కథలేసినా హృదయంలో పాపం అనే విత్తనం దిగిపోవాలి. దేవునికి స్తోత్రం. అది కాని తెగకుండా ఎన్ని పరిస్థితులు వేసినా కూడా వ్యర్థం. పాపం అనే వేరు తెగిపోవాలి. ఆ వేళ్ళు కొంగటేడుతో పెళ్ళగించబడాలి. పాపం అనేది పోకుండా మనిషిలో నుండి ఎన్ని పనులు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఉగ్రత ఇటు తిరిగి వచ్చింది. అందువల్ల ప్రవక్త వేడుకున్నాడు. ఈయన గురించి ఏమనుకోవచ్చండి ఆ దినాల్లో? పల్లెటూరులో ఉన్న ఈయన, పల్లెటూరులో సేవ చేసే ఈయన, ఏదో సామాన్యమైన కుటుంబంలో పుట్టే ఈయన చెప్పే మాటలేదురా మనకి. వాళ్ళలో ధనవంతులు లేకపోలేదుగా. ఎవరిలో? యోధావారిలో ధనవంతులు లేకపోలేదుగా. చెబుతా, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆడ గురించి కూడా చెబుతా. బైబిల్ చెబుతుంది అది, అందుకే మీకు చెబుతా. చాలా మామూలుగా చిత్తు పేపర్ తీసేస్తున్నాడు ప్రవక్తని. చీఫ్ క్వాలిటీ వ్యక్తి అన్నట్టుగా తీసేస్తున్నారు. అర్థం కావట్లా, ప్రవక్త యొక్క విలువ అర్థం కావట్లా, అర్థం కాకుండా బ్రతుకుతున్నారు అక్కడ. అందుకని ఎన్ని చెప్పినా అర్థం కాలేదు కాబట్టి ఈ సన్నహరీబు అనే వ్యక్తి అశ్షూరు రాజు చిన్నగా ఈ ప్రాంతాన్ని తుడుచుకుంటా ఏడదాకా వచ్చాడంటే 13వ వచనం. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి.
ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు, ఇశ్రాయేలు చేసిన వారు తిరుగుబాటు యొక్క క్రియలు నీ యందు కనబడి. ఎవరి యందు కనబడ్డాయి? ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటు క్రియలు యోదావారు అంటే లాకీషులో యోదావారు ఉన్నారుగా, నీ యందు కనబడినవి, నీ యందు కనబడినవి సియోను కుమార్తె పాపము ప్రధాన కారణముగా ఉండును. సియోను అనగా యెరూషలేము అని అర్థం. సియోను కుమార్తె చేసిన పాపం అంటే యెరూషలేములో జరిగిన పాపాన్ని బట్టి నీకు కూడా చుట్టుకుంది. యోధా ప్రాంతంలో ఉన్న వారులారా, సియోను అనగా యెరూషలేము, యెరూషలేములో చేసిన ఆ అతిక్రమము యెరూషలేము ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న యోధా ప్రదేశం మొత్తానికి చుట్టుకుందయ్యా అంటున్నాడు. ఎవరి దోషం వీళ్ళ మీదకి వచ్చింది? షోమ్రోను వాడు చేసింది, మీరు కూడా చేశారు. షోమ్రోన్లో 10 గోత్రాల వారు ఏ తప్పు అయితే చేశారో ఆ తప్పు మీరు కూడా చేశారు. కాబట్టి మీ తప్పుని బట్టి లాకీషు ప్రాంతాన్ని కూడా ఓడబోతున్నారు అన్నారు. వీళ్ళిద్దరిని ఏమన్నారు తెలుసండి? ఎవరిద్దరిని? షోమ్రోన్ని యెరూషలేముని ఏమన్నారంటే అక్క చెల్లెలు అన్నారు. ఏమన్నారు? చక్కగా చెప్పండి, ఏమన్నారు? అక్క. బైబిల్లోనే మీకు చూపిస్తా. హెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. 23వ అధ్యాయం 11వ వచనం. దాని చెల్లెలైన అక్క చేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసను. అక్క చెల్లెలు. అక్క అంటే షోమ్రోను, చెల్లెలంటే యోదయ. అక్క చేసింది అంటే అక్క చేసిన దానికంటే చెల్లెలు ఇంకెక్కువ చేస్తుందంట. జారత్వము, పాపము. అక్క చేసిన దానికంటే చెల్లెలు ఇంకా 6 ఆకులు వేసిందంట. ఎన్ని ఆకులు చెప్పండి అమ్మా? ఎన్ని ఆకులు వేసింది? అక్కే వాములు మేస్తుంటే చెల్లెలు వాములు కాదు ఇంకా ఎక్కువ వేసిందంట. అక్కంటే షోమ్రోను, చెల్లెలంటే యోదయ అని అర్థం. అది అర్థం, దాని అర్థం అది. అక్క చెల్లెలు యొక్క అర్థం ఏంటంటే అక్క అంటే షోమ్రోను, షోమ్రోను అంటే 10 గోత్రాల ఇజ్రాయేలు, చెల్లెలు అంటే 2 గోత్రాల యూదులు. అక్కే వాములు వేసిందంటే అక్కకి మించి మేతుందంట యోదయ. అందుకని లాకీషు దాకా వచ్చాడు. ఎవరు? సన్హరేలు. మీకు వాక్యం అర్థమవుతుందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైతే నేను ధన్యుడిని. ఇంత విడమరిచి క్లియర్గా మీకు చెబుతున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు 30 సార్లు చదవండి, మీకు తల గోక్కొని తల ఇంటికి నరవాల. మీకు అర్థం కాదు, అందుకే చెప్పే జాగ్రత్త వినండి. లాకీషుకు కూడా ఏమైపోతుంది? మిమ్మల్ని కూడా ఓడబోతున్నారయ్యా. లాకీషు నివాసులారా, మీకు కూడా తెప్పలు వచ్చినారా? ఆయన దేనికి? అక్క కంటే చెల్లెలుగా ఉన్న ఈ యెరూషలేము బాగా 6 ఆకులు ఎక్కువ వేసింది కాబట్టి అందుకని మనకు వస్తుంది కీడు అని చెప్పుకుంటున్నారు వాడు. సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. సియోను కుమార్తె, దట్ మీన్స్ సియోను అనగా యెరూషలేము అని అర్థం. యెరూషలేమును పాలిస్తున్న ఆహాజు రాజును బట్టి, యెరూషలేమును పాలిస్తున్న ఆహాజు రాజును బట్టి. ఆహాజు రాజు చేసిన తప్పు ఏంటంటే ఆయన ఒక డయాగ్రామ్ అనేది ఒక డయాగ్రామ్ గీసాడు మనసులో, దాన్ని తీసుకొచ్చి యెరూషలేములో తీసుకున్నాడు. అందుని బట్టి ఇవన్నీ వచ్చింది తెప్పలు. తర్వాత మోరే షద్గతు విషయంలో, మోరే షద్గతు వినండి. మీకా పూర్తి మీద అంటే మోరస్తీయుడైన మీకా. ఆయన ఊరేంది? మోరే షద్గతు. మోరే షద్గతు అనగా గాతు. గాతుకు దగ్గరగా ఉందంట ఇది. ఏది? మోరే షద్గతు గాతుకు దగ్గరగా ఉంది కాబట్టి మోరే షద్గతు అని పెట్టారు పేరు. గాతుకు దగ్గర ఉంది అంటే ఫిలిస్తీన్ ప్రాంతానికి దగ్గరగా ఉంది ఇది. మోరే షద్గతు గాతు ప్రాంతానికి దగ్గరగా ఉంది కనుక మోరే షద్గతు అనే ఊరికి సంబంధించిన వాడు అయ్యగారు.
ఈయన నివాసం చేసే ప్రాంతానికి కూడా వచ్చింది ముప్పు. మోరే షద్గతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇవ్వవలసి వచ్చును. మోరే షద్గతు అయిపోయిన తర్వాత ఇంకొక ఊరి పేరు కీకి జావత్తు, అజ్జీబు. అజ్జీబ్ అనే పేరుకి అర్థం ఏంటంటే మాయ అని అర్థం. మోరే షద్గతు అనే పేరుకి అర్థం ఏంటంటే సొత్తు అని అర్థం. సొత్తు. మోరే షద్గత్ అనే పేరుకి అర్థం ఏంటంటే సొత్తు. అజ్జీబు అనే పేరుకి అర్థం ఏంటంటే మాయ. మీ ప్రాంతాన్ని పూర్తిగా దుమ్ము చేయబోతున్నారయా. అజ్జీబు ఇళ్ళు ఇజ్రాయేలు రాజును మోసపుచ్చినవై ఉండును. మారేష హక్కుదారుడు అని అర్థం. మారేష అనే పదానికి అర్థమైంది హక్కుదారుడు. ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పూర్తి చేస్తున్నారు. మారేష చదువమ్మా. మారేష నివాసి నీకు హక్కుదారుడగు ఒకరిని నీ యొద్దకు తోడుకొనొద్దురు. ఇక నీకు హక్కు లేదు ఆ ఊరి మీద, ఆ ఇంటి మీద. వేరే వాడు రాబోతున్నాడు. ఓ మారేష, హక్కుదారుడు వేరే వాడు రాబోతున్నాడు. ఎవరు హక్కుదారుడు? సన్హరేము అనేవాడు వచ్చి ఆక్రమించుకోబోతున్నాడు. నీ హక్కులు అయిపోయినాయి. నీ ఇంటి మీద, నీ పొలం మీద నీకు హక్కు లేక వాడు రాబోతున్నాడు. అయిపోయింది చరిత్ర అని చెబుతున్నారు మారేష గురించి. తర్వాత ఇజ్రాయేల్లోని ఘనులు అదుల్లామునకు పోదురు. అదుల్లాము అనగా సురక్షిత ప్రాంతము. ఇజ్రాయేల్లోని ఘనులు అదుల్లామునకు పోదురు. సియోను నీకు ప్రియులకు వారు నీ యొద్ద ఉండకుండా పట్టబడి ఉందురు. నీ తల మోడి చేసుకొనుము, మోడి చేసుకొనుము. నీ బోడితనమును కనపరుచుకొనుము. ఏమైపోయిందంట? బోడి చేశారు. ఈ ప్రాంతాన్ని మొత్తం ఏం చేశారు? సింపుల్ గా మీకు అర్థమైందని చెప్తాను. ఈ ప్రాంతాన్ని మొత్తం బోడి చేశారు. ఈ ప్రాంతాన్ని మొత్తం బోడి అవటానికి కారణాలేంది? ఆహాజు చేసిన పాపం దేశం మీదకి వచ్చింది. మీకు ఎంతవరకు అర్థమైంది? అందుకని యెహోవా ఉన్నత స్థలముల మీదకి వచ్చును అంటే యెహోవా అషూరు వారిని లేపాడు. అందుకని ఆ ప్రాంతాల మొత్తాన్ని ఏం చేశాడు? తుడిచేశారు. బైబిల్ భాషలోనే బోడి చేశారు. ఏం చేశారు? బోడి. పిల్లలు బతకట్లేదని పేరు పెట్టుకుంటారు. బోడెమ్మ. పిల్లలు బతకట్లేదని పేర్లు పెట్టుకుంటారు. అప్పుడు దెబ్బయ్య, చెత్తమ్మ, బోడిమ్మ. ఎందుకు ఈ పేర్లను ఎందుకు పెట్టుకున్నారా బాబు అని నేను అడిగాను ఒకసారి. చెత్తమ్మ ఏందన్న, దెబ్బయ్య ఏందన్న, పేర్లు ఏమి లేవా అంటే పిల్లలు బతకట్లేదని దెబ్బడో అని పేరు. దెబ్బడో, దెబ్బడో, దెబ్బమ్మ, చెత్తమ్మ, బోడిమ్మ. ఏమ్మా ఇప్పుడు ఏమైంది? బోడిమ్మ అయిపోయింది. యోధా ప్రాంతం అంతా ఏమైపోయింది? యెరూషలేము వాడు మిగిలింది ఇప్పుడు. ఎందుకంటే ఈడు వెళ్ళిపోయాడు. ఎవరు? ఆహాజు అనేవాడు చచ్చిపోయాడు. ఆడ కుమారుడు హిజ్కియా వచ్చాడు. దేవా 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 అని ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు హిజ్కియా. నేను చాలాసార్లు చెప్పాను రాజు గురించి. హిజ్కియా రాజు వేకుని లేచి అనుభవం కలిగిన వాడు. పట్టణంలో ఉన్న అధికారులు లేపుకొని దేవుని మందిరానికి వెళ్ళేవాడు. హిజ్కియా రాజు అని తెలియదు దేవుని మందిరపు తలుపులు తెరిచి ఆ మందిరాన్ని బాగు చేశాడని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన యొక్క భక్తిని బట్టి వీడు కాలు, ఎవడు కాదు? సన్నహరేము కాలు యెరూషలేము మీదకి వెళ్ళాలా. యెరూషలేము కూడా నాశనం కావాలి లెక్క. యెరూషలేముని ఎలాగైనా యోధావాడు నాశనం చేయాలని మీకు ఎస్కేల్ గ్రంథంలో చెప్పుకొచ్చాను. యోధావాడిని ఎలాగైనా టార్గెట్ చేయాలని ఫస్ట్ నుంచి దురాత్మ పనిచేస్తూనే వచ్చింది. ఒక మొర్దెకైని బట్టి, ఒక ఎస్తేరుని బట్టి 127 సంస్థానాలు ఉన్న యూదులందరూ కాపాడబడ్డారు. అక్కడే టెండర్ పెట్టేశాడు లూసిఫర్. లేపేసేయాలి యోధా వాళ్ళందరూ. ఎందుకంటే యోధాలో నుండి కదా, యోధా గోత్ర సింహమైన యేసై రావాలి కదా. అసలు యేసు ప్రభు, అసలు ఈ గోత్రం లేకపోతే యేసు ప్రభు రాడు. అది గోత్రం లేపేద్దామని ఎస్తేరు గ్రంథంలో టెండర్ పెట్టారు.
ఇంకా మనం చదువుకుంటూ వస్తే మేక గ్రంథంలో కూడా యోధా వాళ్ళ మొత్తం లేపాలనే. కానీ ప్రార్థనాపరుడైన హిజ్కియా అక్కడికి వచ్చేదానికి ప్రార్థనాపరుడైన హిజ్కియాని బట్టి ఆ యోధా ప్రాంతం ఒక్కడ కాపాడబడింది. యోధాగా యెరూషలేము ప్రాంతం కాపాడబడింది. యెరూషలేము చుట్టుపక్కల ఉన్న యూదులందరినీ అప్పటికి అష్షూరు వారు చెరగ తీసుకెళ్ళిపోయారు. బోడి చేసి పడేశారు, ధూళి చేశారు, తుత్తునీలు చేశారు. ఇప్పుడు 1వ అధ్యాయము 16వ వచనం వరకు మనం పూర్తి చేసుకున్నాం. దేవుని తీర్పును గురించిన దేవోక్తి అనే ఆ విషయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళండి. కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. 6వ వచనం వరకు చెబుతాను, చెప్పి ముగించేస్తాను. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనానికి మీరు ఏమి టైటిల్ పెట్టుకోవాలంటే, దేవుని ప్రజలు మరికొన్ని పాపములు చేశారు కనుక దేవుని తీర్పులు అని పెట్టుకోండి. మరికొన్ని ఈ కాదంట, ఆ వీధి వీధికి సందుకు పెట్టుకున్న అదొకటైతే, రెండో రకమైన పాపం. ఆ పాపం ఏంది ఇక్కడ చెబుతున్నాడు ప్రవక్త. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు వారికి శ్రమ. ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? మంచం మీద పడుకోండి, ఎవరి గొప్పకి చుచ్చు పెడదాం, ఎవరి ఇల్లు పాడు చేద్దాం, ఎవరి గొప్పను ముంచుదాము అని వీళ్ళు అనుకుంటున్నారంట. నేనంటల్లా, మంచం మీద పడుకొని ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. కింద వచ్చిన రండి, 2వ వచనం ఏం ఆలోచన చేస్తున్నారు చూడండి. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుదురు. అంటే దాని అర్థం ఏంది? కబ్జా. ఏం చేస్తున్నారు వీళ్ళు? రౌడీ యుద్ధం చేస్తున్నారు. రౌడీ మంది అయిపోయినట్టు అయిపోయారు వీళ్ళు. రౌడీ యుద్ధం చేస్తున్నారు. ఎవరు రౌడీ యుద్ధం చేస్తుంది? యూదుల్లో బాగా బలిసిన వాళ్ళు, యూదుల్లో పేదవాడుగా ఉన్న వాళ్ళ మీద రౌడీ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే. వాళ్ళు యూదులే. యూదుల్లో వీళ్ళేమన్నా రౌడీ యుద్ధం చేసే యూదులు, వీళ్ళేమన్నా పేదవాళ్ళ నోటు మొత్తం కొట్టుకుంటున్నారు. భూములను, ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. ఎవడు భూమితో ఏం పని అంటే? ఎవడింటితో ఏం పని? వీళ్ళకి కబ్జా. కబ్జా చేయటం అంటే ఏంది? ఉన్నవాడు ఉన్నట్టుగా పేదవాడి మీదకి వెళ్ళి దూకటమే. అహాబ్రాజు ఉన్నాడు, పేదవాడి మీదకి వెళ్ళి దూకాడు. ఏ పేదవాడు? నాబోతు ఉన్నాడు పేదవాడు. 1 ఎకరం పొలం ఉన్నవాడు, 100 ఎకరాలు ఉన్నవాడు 1 ఎకరం పొలం ఉన్నవాడి మీదకి వెళ్ళాడు. 6 ఎకరం కూడా నాకు ఈయన అన్నాడు. నేను ఈయన అన్నాడు. ఈయనంటే ఏం జరిగింది? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. నా పిత్రాజితము నీకు ఈయనని నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో ఏడకపోయి నగరునకు పోయి ఏడ పడుకున్నాడంట. సాపేసుకొని సాగుపడతాడా? కోపం వచ్చి అడిగినాడంట. మంచం మీదకి పోయి ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాను. మంచం మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నాడు? మోసపు క్రియలు చేయవారికి శ్రమ. మోసం ఆలోచిస్తున్నాడు. ఇదిరా ఆడేమన్నా 1 ఎకరం పొలం కలిగినాడు, నేను ఈ రాజ్యాన్ని మొత్తం పాలన చేసేవాడిని, ఈ రాజ్యానికి రాజుని, ఈ 1 ఎకరం పొలం కలిగిన వాడు
నాకు పొలం అంటాడేంది, రాజునయ్యను నా మాట వినంటాడేంది, అసలు వీడిని ఏం చేయాలా, చెట్టాపోతులు ఎట్లా లెక్కేయాలా, వీడిని ఎట్లాగా లేపేయాలా, అసలు ఏంది వీడు పుట్టు పూర్వత్వం ఏంది, వీడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవడెనక బ్యాక్గ్రౌండ్, నాబోతు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంత సౌండ్ బాక్సులు ఉన్నాయి, వీడి వెనక సౌండ్ బాక్స్ ఏంది, రాజు అయ్యాడు అంతే. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఈ పరిస్థితి ఏంది, లేపదాం అనుకున్నాడు. అన్యాయంగా ఏమన్నా లేపదామని చూస్తే ముందు లేచిపోతాం కదా, వీడికి అర్థం కాదు. ఎవరికి, రాజైన ఆహాబుకి అర్థం కాల. కుక్ర వేసేలేస్తున్నాడు, కుక్రయతనంగా కుక్ర వేసేలేస్తున్నాడు, కుక్రయుడు. ఆహాబు ఇలాగ పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి, ఆయన ఇంటిని ఆక్రమించుకోవడానికి, నేను ఈయనయ్యా, నా పితలు సంపాదించి ఇచ్చిన ఈ 60 ఎకరం నాదయ్యా, నేను నా భూమిని నీకు ఇవ్వలేనయ్యా అంటే నిజమే కదా, పేదవాడి భూమి నాకెందుకు అనుకోవాలి కదా. వెళ్ళిపోయి మంచం మీద పడుకొని మూతి పుడుసుకొని పడుకొని మోసపు ఆలోచనలు చేస్తున్నాడు. అదే రాయబడి ఉంది. యోధా వారు బాగా బిగ్ షాట్స్, బాగా ఉన్నవారు, బలిసిన వారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలాలను ఆక్రమించుకుంటున్నారంట. ఏం ఆక్రమిస్తున్నారు, పొలాల్ని. ఇళ్ళు కూడా ఆక్రమించేస్తున్నారు. ఏమయ్యా ఇల్లు నాదంటే రాజు పెట్టి పెట్టను, ఇల్లు నాదే, ఎడ రాజు పెట్టావా బిడా, బ్రతకాలన్నది నీకు, బ్రతకాలన్నది నీకు, వెళ్ళా పక్కే. బెదిరిస్తున్నారు. ఎవరు, యోధావారు పేదలైన వాళ్ళని బెదిరిస్తున్నారు. ఈ సన్నహరేపు ఏం చేశాడంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ పట్టుకెళ్ళాడు. ఆక్రమించుకుని ఇళ్ళు ఉన్నాయే, భూములు ఉన్నాయే, గొప్ప గొప్ప వాళ్ళందరూ పట్టుకెళ్ళారండి. పేదవాళ్ళకి మళ్ళీ దొరికిన ఈ ఇళ్ళు భూములన్నీ. దేవునికి స్తోత్రం. అదే దయగలిగిన దేవుడి యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. అది కిందకి వెళ్తే మనకు అర్థమైంది. నేను 6వ వచ్చిన వరకు చెప్పేసి ముగిచ్చేస్తాను. చదవండి అమ్మా, తొందరగా చదువుతుంది అందుకని చదువమ్మా. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చును, గొప్ప అపాయ కాలం వచ్చును. చదువమ్మా. దాని క్రింద నుండి తమ మెడలను గర్వముగా నడవలేకున్నంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించను. ఏ వంశం ఇది, ఏ వంశం ఇది? ఈ యోధా వంశానికి కీడు రాబోతుంది. గర్వంగా ప్రవర్తించే వాళ్ళకి, మెడ వంచకుండా ఉండే వాళ్ళకి, గర్వాంతులుగా ఉండే వాళ్ళకి కీడు రాబోతుంది. దేవుడు ఏమంటాడంటే నేను దయగలవాడును. దేవునికి స్తోత్రం. దయగల వారిపై దయ చూపించును, కఠినులు ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ
నిర్గమాకాండం 20:17 చెప్తాడు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు వన్నవాళ్ళు పేదవాళ్ళ యొక్క ఇల్లుని ఆశిస్తున్నారు. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. తిరిగి నెత్తి మీదకి వస్తాయి. ఆక్రమించుకున్న వీళ్ళు ఏమన్నారంటే, బిడా చల్ చల్ అంటారు. ఎలాంటరా ఇల్లు నాదా, చల్ చల్ అంటారు. దేవుడు దీన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గర్వాంధులుగా ఉన్నారు వాళ్ళు. వారి భూములు కాని భూములను ఆక్రమిస్తున్నారు, ఇళ్లను ఆక్రమిస్తున్నారు. వీళ్ళు చేసిన రెండో దోషం గురించి చెబుతున్నారు. ఎట్లాగా వాళ్ళ పరిస్థితులన్నీ ఉన్నాయి. అయితే 4వ వచనం ఏం చెప్తాడంటే, 4వ వచనం చదువమ్మా. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలార్చుచు సామెతలు ఎత్తుదురు. వారు చెప్పు సామెత ఏమనగా, మనం బొత్తిగా చెడిపోయి ఉన్నాం. ఎవరు వచ్చారంట? సలహారేమని చెప్పండి. బొత్తిగా చెడగొడతానికి ఎవరు వచ్చారు? మనం బొత్తిగా చెడిపోయి ఉన్నాము. నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడని మన యొద్ద ఉండకుండా ఆయన దాన్ని తీసివేసాడని, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. కిందగా 5వ వచనం. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడు ఒకడను వండడు. ఉడు కాదు, వండడు. నూలు వేయువాడు ఒకడు కూడా వండడు. నేను మీకు చెప్తా, అర్థమైందని చెప్తా. అయితే శత్రురాజు వచ్చి ఈ గర్వాంధుల మొత్తాన్ని ఊడ్చుకొని పోయి బాగా మెడదిరి గర్వాన్ని, గర్వాంధులు కన్నవాడిని, ఇళ్ళు ఆక్రమించిన వాళ్ళని, భూములు ఆక్రమించిన వాళ్ళని అందరం తీసుకెళ్ళిపోతే ఇళ్ళు భూములు అక్కడే ఉన్నాయి. వెళ్తా పేదవాళ్ళని వదిలేసేళ్ళాడు ఆయన. ఎవరు? పేదవాళ్ళు ఆడున్నారు. ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర ఏమన్నాయి? ఇప్పుడు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. అంతకుముందు ఇశ్రాయేలుకి ఈ భూములు, ఈ నేల రావాలంటే సీట్లు వేయాలి. జాగ్రత్తగానండి, జాగ్రత్తగా నాకు మాట కాకరకాయాలంటే జాగ్రత్తగానండి. సీట్లు వేయాలి. సీట్లు వేసి భాగాన్ని పంచుకునేవాళ్ళు. భూముల్ని సీట్లు వేసి, బాయ్ రుమేను ఈ భాగం ఇది, అట్లా సీట్లు వేసి భాగాలు పంచుకున్నారు. కొలత కొలవాలి కదండి. కొలత కొలవాలంటే ఏం కావాలి? నూలు కావాలి, అంటే దారం కావాలి. కొలత కొలవటానికి ఏం కావాలి? సర్వే చేయాలి. గొలుసులు కావాలి. దాన్ని బైబిల్ నూలు అన్నాడు. కొలత కొలవటానికి సీట్లు వేసి, ఇప్పుడు నూలు దారం పట్టుకునేవాడు కూడా ఒక్కడు లేడు. అంటే మీకు దానికి వెళ్ళడానికి ముందుగా మీకు రెండు రిఫరెన్లు చెబితే మీకు అర్థమైపోయింది. అంతే, 2 రిఫరెన్లు చెప్తారు. సంఖ్యాకాండం 34:13 వచనం. సంఖ్యాకాండం 34:13 వచనం. మోషే ఇశ్రాయేలీయులతో మీరు చీట్లు వేసుకొని ఆ సీట్లు ఏ భాగంలో వచ్చినాయో అది పొందబోతున్న దేశము ఇది. యెహోవా ఈ గోత్రాలకి ఆజ్ఞాపించిన సీట్లు వేసి భూభాగాన్ని పంచుకున్నారు మోషే కాలంలో. యెహోషువ గ్రంథం 18:10 వచనం. 18:10. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వారి వంతులో సీట్లు వేసి, వారి వంతులు చొప్పున సీట్లు వేసి భూభాగాన్ని పంచుకున్నారు. నాకెళ్ళి చూడండి, పంచుకున్న భూభాగాన్ని ఎవరి భూభాగంలో వాడు ఉండొద్దు.
ఎవరో భూభాగాన్ని గర్వాంధులుగా ఉన్న ఈ యూదులు, పాపములో మగ్గిపోతున్న ఈ యూదులు, పేదవాళ్ళగా కనబడుతున్న యూదుల్ని నోరు కొట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నోరు కొట్టేస్తున్నారు. నోరు ఏమొస్తే మాట్లాడుతున్నారు, నోరు కొట్టే చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే దేవుడు శత్రువునికి అప్పగించేశాడు వీళ్ళని. ఆయన పేరు సన్నహరేబు, అశూరు రాజు. లాకీషు దాకా వచ్చాడు అన్నానుగా. యెరూషలేము కాకుండా యోధా ప్రాంతంలో ఈ పట్టణాలన్నింటినీ ఊడ్చేస్తున్నాడు. వచ్చేసి ఈ ఊడ్చేటప్పుడు ఎవరైతే ఇళ్లను ఆక్రమించారో, ఎవరైతే భూములు ఆక్రమించారో, ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో, బలవంతులుగా ఉన్నారో వీళ్ళందరూ ఊడ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు అక్కడ? పేదవాడు. అబ్బాయి ఇప్పుడు మనం సీట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నూలు అంటే ఏంటి? ఈ తాడు, దాన్ని ఏమంటారు? కొలిచేదాన్ని కొత్త కొలుస్తారు కదా, గొలుసు. ఇప్పుడు గొలుసులతో కూడా మనం కొత్త పెట్టాల్సిన అవసరం ఏమి? ఇది మందే. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దయగలిగిన వారి పట్ల దయ చూపించేవాడు. కఠినంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాడు తోలు తాట తీస్తాడు అని చెప్పాడు. ఈరోజు ఈ పాఠ్య భాగాన్ని నేను ముగించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ భూభాగాన్ని ఎవరికి ఇచ్చారంటే పేదలుగా ఉన్న యూదులకి. ఆక్రమించుకుని వెళ్ళిన గర్వందలి వాళ్ళని ఊడ్చుకొని పోయాడు ఆయన. వీళ్ళకి ఆ భూములు వచ్చేసింది. 6వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను 6వ వచనం వరకు చెబుతానన్నా, ఇదే లాస్ట్ వచనం. మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచించని ఎడల అవమానము కలుగక మానదు. మీరు ప్రవచించొద్దు. దీని గురించి ప్రవక్తలకు చెబుతున్నారు. బాగా బలిసిన వాళ్ళు, గర్వాంధులు ఉన్న వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మాకు నువ్వు ఎలాంటి మెసేజ్ ఇచ్చినా మాకు డప్పు కొట్టేటట్టే ఉండాలా, మాకు డ్రమ్ము కొట్టేటట్టు ఉండాలా, మమ్మల్ని పోడేటట్టు ఉండాలా. మేము చేసిన కబ్జాలు మొత్తం నువ్వు ఎత్తి ప్రవచించకూడదు. మేము ఆక్రమించుకున్న భూముల గురించి ప్రవచించకూడదు. మేక ఏమన్నా తూరు పోత పోసినట్టు పోతున్నాడు. మేక ఏమన్నా ప్రవచిస్తాడు, తూరు పోత పోసినట్టు పోతున్నాడు మేక. అక్కడున్న ధనవంతులు అన్నారు, మేము చేసిన పొరపాట్లు, మా తప్పులు దేవుడు బయలుపరిచాడు, దేవోక్తి అని మీరు ప్రవచించవాకండి. ప్రవక్తలు నోరు కట్టేయడానికి వస్తున్నారు. మరి ఏ ప్రవచనాలు ప్రవచించాలి? అబద్ధపు ప్రవచనాలు ప్రవచించండి. ఏ ప్రవచనాలు? అబద్ధపు ప్రవచనాలు. ఏం చెప్పాలంటే, అయ్యా మీరంత గొప్పవాడు లేరు నాయన, రాజా, ఓ మకుటము లేని మహారాజా, నీవే కీర్తనీయుడివి, నీవే గొప్పవాడివి, నీవే మహోన్నతుడు, మా గురించి డబ్బు కొట్టురా అన్నాడు. వాళ్ళ గురించి అంట, వాళ్ళు చేసిన తప్పులు ప్రవచించకూడదంట. ఏం చేయాలి ప్రవచించకుండా? మా గురించి నీవు డబ్బు కొడతా ప్రవచించాలన్నారు. కొంతమంది భక్తుల యొక్క రోడ్డు ముగియడానికి చూస్తున్నారు. ఈ 6వ వచనం నేను చెప్పి 6వ వచనాన్ని ముగించబోతున్నాను. ఇట్లాగా యెషయా కాలంలో కూడా ఒక మాట చెప్పారు. 30వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. యెషయా గ్రంథం. మీకా గారికి మీకా గ్రంథంలో వార్నింగ్ ఇస్తున్నారు. భక్తుడైన మీకా గారికి, ప్రవక్త అయిన మీకా గారికి, ఆ ఎళ్ళ ఆక్రమించుకున్న వాళ్ళు, పొలాలు ఆక్రమించుకున్న వాళ్ళు, వీళ్ళు మీకా గారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాగ భక్తులకు వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చే రాజులోనే యెషయా గ్రంథం 30 అధ్యాయం 9, 10, 11. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనం చూడొద్దని దర్శనము చూసి వారితో చెప్పువారు వీళ్ళు. అయ్యా దర్శనం వచ్చింది మాకు, మీరు చేసిన తప్పును బట్టి, మీ పాపాన్ని బట్టి శిక్ష రాబోతుంది. దర్శనం వస్తే నువ్వు దర్శనం ఎందుకు చూస్తున్నావటగా? చూడొద్దు. మరేం చూడాలా? యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి. నీవు మృదువైన మాటలనే మాతో పలకాలి. మృదువైన మాటలు ఎప్పుడు వస్తాయి? నువ్వు బాగుంటే మృదువైన మాటలు వస్తాయి. నువ్వు బాగకపోతే
ఏలియాని పంపించాడండి ఆహాబు దగ్గరికి. ఏ మృదువుగా మాట్లాడతాడు? రాజా ఆహాబు గారు ఆక్రమించుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పలావుతో నేతి పలావు చేసుకొని ఆ తర్వాత లోపల జాయింట్ కూడా మెత్తగా ఇతడు చేసుకొని బొగలాడి చూడు సంప తిన్నయ్యా అని అంటాడా? నీ రక్తం, ఆయన రక్తం ఏడు కుక్కలాగా ఇతడు చేసావు, నీ రక్తం అక్కడ నవ్వుతాయి, జాగ్రత్త అన్నాడు. అట్టగా చెప్పకూడదంట ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు, అట్ట చెప్పకూడదంట ఈ ప్రవక్తలు. మృదువుగా చెప్పండి, సోబ్రాయండి, మృదువుగా చెప్పాలి. ఇన్ని పనులు చేసినాడంటే అప్పటికే వాడు భూములు ఆక్రమించే, అప్పటికే వాడు ఇల్లు ఆక్రమించే, ఇన్ని పనులు చేసిన ఈ యూదులకి శిక్ష రాబోతుంది సన్హరేబు ద్వారా అని మేకా చెబుతుంటే మేకాకు వార్నిస్తున్నారు, మృదువుగా చెప్పు, కఠినంగా చెప్పబాబు అన్నారు. మృదువేం చెప్తారు? దేవుడు ఏం చెప్పండి అని చెప్తారు ప్రవక్త. అర్థమైందా? 6వ వచనాన్ని మనం ముగించుకోబోతున్నాం. మృదువుగా చెప్పండి, మీరు మా బలహీనతలు ఎత్తబాకండి, మా బలహీనతలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కావకుండా చక్కగా మేకప్ వేస్తూ చెప్పండి అంటున్నారు. మేక అంటున్నాడు నాకు మేకప్ కుదరదు, యషి అంటున్నాడు నాకు మేకప్ కుదరదు. ఏం చెప్పమంటే దేవుడు అని చెప్పండి అని చెబుతాం. దేవుడు ఏ దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని బట్టి చెబుతాం. దేవుడు ఏ వాక్కును బయలుపరిస్తే చెబుతాం. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పకుండా మీ గురించి మీరేమన్నా పొలాల్ని ఆక్రమించేశారు, మీరేమన్నా ఇళ్ళు ఆక్రమించారు, దాని గురించి దేవుడు చెబుతుంటే చెప్పొద్దు అంటారేంది? మృదుగా ఇవ్వడం మాకు కుదరదు అన్నాడు యెషయా గారు కూడా. ఇర్మియా కాలంలో కూడా అన్నారు చూడండి, 11వ అధ్యాయము 21వ వచనం. కావున ఓ ఇర్మియా, నీవు మా చేతిలో చావకుండా ఉండునట్లు యెహోవా నామమున నీవు ప్రవచించకూడదు. చాలమ్మా, 14, 15 ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14, 15. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను శకునములను మాయా తంత్రమును తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఎవరంటే వీళ్ళకి ఇష్టం? అబద్ధ ప్రవక్తలు అంటే ఇష్టం. అడిగొచ్చి ఆయన ఏమన్నా, అరే బాబు మీ తప్పును బట్టి సలా కాగుతుంది, నీళ్లు కాగుతుంది, పలానా దిక్కు నుండి దిక్కు రాబోతుంది అని చెబుతుంటే, ఇర్మియా అలా చెప్పాకు చంపేసేస్తావు, జాగ్రత్త. ఏం బిడ్డ బ్రతకాలని లేదా అన్న రాడు, నీ బ్రతకాలని లేదా, ఏది అట్ట ప్రవచిస్తున్నావు నువ్వు? ఎలా చెప్పాలంటే మాకు నైస్గా పేరు రాసి దాని మీద పాట్స్ పౌడర్ రాసి, తర్వాత నువ్వు ఈ పువ్వును చూసారా, చిన్నపిల్లలు వాడతారు పువ్వు, ఆ పువ్వుతో నువ్వు అద్దాలి, అద్దుడు సెక్షన్ చేయాలి. నువ్వేంటి ఎలా ప్రవచిస్తున్నావు? ఏంటి బతకాలని లేదు నీకు అంటున్నారు. మరి పిచ్చి మొహాలారా, నన్ను పంపిన దేవుడు అని ఉన్నట్టుగా సోపేసి కడిగేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులను, వీళ్ళు ఎంత అసలు చూడండి, ఏ యాజకుల వీళ్ళు, యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి, జనులందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ఇర్మియా పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ ఇర్మియాని పట్టుకొని నీవు మరణ శిక్ష నొందక తప్పదు అన్నారు. ఆయన అన్నాడు నీ వల్ల ఏం చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇర్మియా నిలబడి మాట్లాడుతుంటే యాజకులు ఉన్నారు ఆ జనాల్లో. యాజకులు కూడా ఎట్లా కొంటారంటే, వాళ్ళు పూత పూసి జనానికి నొప్పి నేమ తగలకుండా పనిచేసే యాజకులు ఉన్నారు. ప్రవక్తలు కూడా దొంగ ప్రవక్తలు ఉన్నారు.
దొంగ దర్శనాలు చూసి ఆ ప్రజలకి వాళ్ళకి సంబంధించిన విధంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత అన్యాయంలో జీవించినా, అబ్బాయి నువ్వు అన్యాయం చేస్తున్నావు కాబట్టి దేవుని శిక్ష వచ్చిందిరా అని చెప్పేవాళ్ళు లేరు. ఎంత అన్యాయం చేసుకుని భోగేసుకునే వాడి దగ్గరికి ఒకవేళ ప్రవక్త వెళ్ళాడనుకో, అయ్యా రాజా దేవుడు నీ ఎందున్నాడు, దేవుడు లేకపోతే నీకు ఇంత దీవెనాడు వచ్చింది. అరే మొన్నే రా బ్యాంక్కి కొట్టుకొచ్చారా అంటే, బ్యాంక్కి కొట్టుకొచ్చిన దేవుడు దీవెనదయ్యా. ఏ దీవెనంట? బ్యాంక్కి కొట్టుకొచ్చిన దేవుడు దీవెన అన్నాడు ఈడు, దొంగ ప్రవక్తలకు ఉన్నవాడు. ఈయన అన్నాడు నువ్వు ఇలా చేసావు కనుక తప్పనిసరి దేవుని శిక్ష వచ్చింది అంటాడు ఇర్మియా. యెషయా తప్పనిసరి శిక్ష వచ్చింది అంటాడు యెషయా. మేకా తప్పనిసరి శిక్ష వచ్చింది అంటాడు మేకా. మేకా ఏం చెబుతున్నాడు? అన్యాయముగా మీరు భూములు ఆక్రమించారు, పేదవాడు ఇళ్ళు ఆక్రమించారు. వాళ్ళు ఏదైనా అడిగితే బిడ్డ చల్ చల్ అంటున్నారు. మీరు మీకు నీళ్ళు పడేటట్టు దేవుడు చేయబోతున్నాడు అని చెబుతున్నాడు ఈయన. 6వ వచనం వరకు చాలు, ఎంతవరకు జీర్ణించుకోండి, మిగతా తర్వాత చెబుతా. దేవుడి ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె తలొంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, ఇస్రోముతో శుభ్రంగా శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు, నిర్మలుగా చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ వాక్యం సత్యమైంది. మీకా మీ మాటని ప్రవచిస్తున్నాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు మీకా, వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు. మీరిచ్చిన దేవోక్తిని, మీరిచ్చిన దర్శనాన్ని, జరగబోతున్న విషయాన్ని యూదులకు చెబుతున్నారు. ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు, విలపిస్తున్నాడు. యూదులందరూ ఆనందంలో నిమగ్నమై అయిపోయి వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులో ఇల్లు దోచుకున్నాడు, ఇల్లు దోచుకోవటం, పొలాలు దోచుకున్నాడు, పొలాలు దోచుకోవటం, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమైపోయారు. నాయన ఏ శిక్ష రాబోతుందో మీకా ద్వారా మీరు చెప్పారు. అలాగే వారికి శిక్ష వచ్చింది. అషూరు రాజు సన్హరేపు లాకీషు ప్రాంతం దాకా ఊడ్చుకుని వెళ్ళిపోయినట్లుగా చూడగలిగాం. మిగతా భాగాలు మాకు అర్థమయ్యేటట్లుగా బోధించండి. మేఘా గ్రంథం మాకు అర్థం కావడానికి ప్రోత్సహించండి. చేరున్న ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించమని, వాక్యాన్ని శ్రద్ధగా బిడ్డలందరూ ఆశీర్వదించు. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.